భీమిలో లగమనాథ్ నీకు తెలుస్తుంది కదా, ఆ లగమనాథ్ చెప్తే బెంగళూరు లగమనాథ్ చెప్తాను. భీమిల్లో మీ ఫ్రెండ్స్ లగమనాథ్ చెప్తే నేను బెంగళూరు నేను చెప్తాను. ఏంటి పండగ కూడా నీకు ఫోన్ చేస్తారా? సార్ నేను పండగకు వచ్చి వాళ్ళు బ్రహ్మాండంగా చేసుకున్నారు. ఇక్కడ భీమిల్లో ఉన్న వాళ్ళకంటే బాగా చేసుకున్నారు. భీమిలో ఉన్న వాళ్ళకంటే బాగా చేసుకున్నారు. భీముల్లో ఉన్న వాళ్ళకంటే బాగా చేసుకున్నారు. ఏమి కనుక్కో, తెలుస్తుంది. నీకు తెలుసు కదా, అన్ని నాతో ఏం చెప్పిస్తావు, నువ్వు నాతో ఏం చెప్పిస్తావు? తెలిస్తే వాస్తవం తెలిసినప్పుడు మనము కాదనకూడదు. నా స్టైల్ అది తెలుస్తుంటే తెలుస్తాం. ఎస్, తప్పు ఏదో తప్పు, నిజమైతే నిజం అని చెప్పేస్తాను. అంతేగాని అది కాదు ఇది అని చెప్ప. విశ్వాసతరం అయిపోవడం ఏంటి, రావడం ఏంటి, బెంగళూరు నుంచి రావడం ఏంటి? పని ఎంతవరకు అయితే అంతవరకు. నేను తెలుసు, నీకు తెలుసు కదా చట్టం నీకు తెలియకపోతే చట్టం ఏంటి అడిగి చెప్తాను. ఆ సంగతి నీకెందుకు? చట్టం నీకు తెలుసు కదా, ఆ చట్ట ప్రకారం అంతే. 4 సంవత్సరాలు చెప్పారు. ఒక దుష్టశక్తులు దుర్మార్గం ఆలోచన ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు కొంత దృష్టికి దూరంగా ఉండడం అనేది ఒక సామెత ఉంది కదా, మన సామెత. దృష్టికి దూరంగా, అందుకు దూరంగా ఉండాలి అంతే, అంతకంటే ఏం లేదు. అంతకంటే ఏం లేదు, అదొకటే సామెత. మన పెద్దలు చెప్తారు కదా, దృష్టికి దూరంగా ఉండాలి, అది అందుకనే దూరంగా ఉండాలి, అంతకంటే ఇంకేం లేదు. అదే రాజకీయం. అదిగే రాజకీయం తాలూకా ఫండమెంటల్. అవన్నీ నేను అంతవరకు వెళ్ళను. నేను అంతవరకు వెళ్ళను బస్సు. నేను అంతవరకు వెళ్ళను. నేను ఎవరిని విమర్శించను, ఎవరిని ఎన్నో. వాస్తవం ఏదైతే చెప్తాను. మీ నలుగురు కూర్చొని మాట్లాడుకోండి. ఏం చెప్పి ఎలాగైపోయాయంటే రాజకీయాలు, చెప్పింది ఒకటి చేస్తుంది ఒకటి. ఏంటి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఉండేవాడు, ఆయన వచ్చి చెప్పాడు. ఏం చెప్పారు ఆయన? మేనిఫెస్టోలు ఇమ్మంటే నేను ఇవ్వను, నేను మాట చెప్తే మళ్ళీ నేను వచ్చి చెప్పింది చేయాలి, కాబట్టి నేను ఎందుకంటే నేను ఎక్కువ ఇవ్వలేను అని చెప్పాడు ఆయన. సిపిఎస్ రద్దుకు అప్పుడు ఎలక్షన్ ముందు చెప్పాము, అయినట్టు ఇది అవ్వదు అని చెప్పి ఓపెన్ అపాలజీ అడిగాము. వాళ్ళు బాధపడ్డారు. ఆ బాధకు మాకు వచ్చి కొంత శిక్షణ వేస్తే మనం ఎన్నికలు వేయచ్చు, తప్పు కాదు. మరి ఇప్పుడు సిపిఎస్ రద్దు చెప్పారు కదా, అయినట్టు మొదటి సంతకం పెడతానని చెప్పారు కదా డిప్యూటీ సీఎం గారును. మరి ఏది ఇంతవరకు 11 నెలలు అయింది కదా, మరి 11 నెలలు అయింది కదా. ఎన్నికల్లో చెప్పారు, ఎమ్మెల్యే సంగతి పక్కన పెట్టు. మరి ఏది 11 నెలలు అయింది? ఏది నేను అడగట్లేదే. దానికి అన్ని సమాధానం మళ్ళీ ప్రజలు చెప్తారు. దానికి కానీ 8.21లు, ఈ 9.9%లు, ఈ 10లు వాస్తవంగా దగ్గరగా ఇస్తే బాగుంటుంది. అది కూడా మేము ఇచ్చాము, మా తాలూ ప్రొజెక్షన్ ఇది, మీ ట్రై మీ రకంగా అనుకుంటున్నాం. ఈవెన్ దో 2.6% వచ్చింది. ఇంకా 2-3 నెలలు టైం ఉంది, ఇంకా 10 నెలల టైం ఉంది, దీన్ని పెంచుకోవడం ప్రయత్నం చేస్తాము అని అన్నామనుకో బాగుంది. అప్పుడే రావడం, అప్పుడే ఎప్రిషియేషన్ చేసేయడం, ఓ గుడ్ గవర్నెన్స్ అనడం, దానికి వచ్చి ఓ పేరు పెట్టడం, ఏంటిది? అవును, నవ్విపోతాడు. కానీ కళ్యాణ్ గారు నాకు తెలియదు, ఎప్పుడు పెట్టాను నేను. ఆయన ఎప్పుడు లేదు, ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళాడు ఏంటి? ఇంతకుముందు వచ్చారు పర్యటన కదా, నాకు తెలియదు నిజంగా. నాకు తెలియదు, తప్పు. నేను దాంట్లోకి వెళ్ళను, నాకు ఆయన వెళ్ళేది కూడా తెలియదు. నేను ఫాలో అవ్వట్లేదు, నాకు ఇదే పని ఏంటి. నేను ఎందుకంటే ఈ 2 పేపర్లు వచ్చి చూశాను, ఇందులో 8.21% అని. మరి ఆయన ఏజెన్సీ పర్యటన ఎక్కడ లేదు అందులో. జిల్లా పేజీలు వేస్తారు పెద్ద ఆయన వెళ్తే. మరి ఆ రకంగా ఉంది మీకు. ఆయన అంత కించపరిచి మీరు ఇది ధర్మా చెప్పు. ఆయన జిల్లా పేజీలు వేస్తారా?
ఇలాంటి ఫాల్స్ న్యూస్ వచ్చి మాత్రం ఫ్రంట్ బ్యాన్ రైటింగ్ వేస్తారా? ఈ ధర్మ చెప్పండి, ఎంత విచక్షణ, ఎంత విచక్షణ చెప్పండి. సీఎం గారు ఫాల్స్ న్యూస్ వచ్చి బ్యాన్ రైటింగ్ వేశారు, డిప్యూటీ సీఎం గారు పర్యటన వచ్చి జిల్లా పేజీలో అది లోన్ వేస్తారు. ఇది మరి అది మీ విశేషంగా వదిలేస్తాం, మాకు సంబంధం లేని విషయం. మీరు అడిగారు కాబట్టి చెప్పాను, కానీ నాకే సంబంధం లేదు, నాకు సంబంధం లేదు. ఇదే మీద ఉండు, పార్లమెంట్ వరకు వెళ్ళిపోయాడు, ఇక్కడ తీసి చెప్పమ్మా. ఎక్కడ డబుల్ స్టాండ్ మేము తీసుకోలేదే, ఎక్కడ డబుల్ స్టాండ్ తీసుకోవాలి? లోక్సభలో వ్యతిరేకించాం, రాజ్యసభలో వ్యతిరేకించాం, వ్యతిరేకించాం. ఇప్పింది జారీ చేయాలా? ఉన్న నలుగురికి మాకు ఇప్పేందుకు? ఆయన వచ్చి ఎవరు మా రాజ్యసభ మెంబర్ ఒక ఉన్నాడు, ఆయన వచ్చి ఆయన కార్పొరేటర్, ఆయన వచ్చి ఇదే ఒక ఎగ్రీస్గా ఓటేసారు, మా రాజ్యసభ చెప్పారు కదా, ఓటేస్తారు, ఆయన మీద చర్య తీసుకుంటాం. అంతే కదా. ఇది ఓపెన్గా చూసిన దానికి ఇంకా ఇప్పింది నలుగురు ఆ బోర్డు మీద కనిపిస్తాయి కదా, ఎవరు వేస్తారు ఎవరు. మా సుబ్బారెడ్డి గారు చెప్పారు కదా, మా నాయకుడు, ఆయన ఎగ్రీస్గా ఓటేసాడని. ఇంకే దానికి ఇంకేంటి ఆత్మప్రబోధం? దీనికే ఆత్మప్రబోధన, సొంత ప్రబోధన, సొంత ప్రబోధన. మీ తాలూకా లాబీకి దేనికో ఆయన ఇదే ఉంటాడు, ఆయన వేసి ఉంటాడు. న్యాచురల్గా ఉంటుంది కదా, న్యాచురల్గా పార్టీ నిర్ణయాలు తీసుకుంటాయి కదా, తప్పే ఉంది. ఇంకేమున్నాయా? అంతేనా? భీములు బాగున్నారా? వాళ్ళందరూ బాగున్నారు, హ్యాపీ. మేము నాకు తెలియదు, నువ్వే చెప్పదా, నేను అనలేదు. ఒక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు, రాజకీయ పార్టీలో పరిణామాలు జరుగుతున్నప్పుడు, ఆ పార్టీలో ఉంటున్న నాయకత్వాల్లో ఉన్నప్పుడు కంపల్సరీ దాన్ని పర్యవేక్షించడం అవసరం ఆవశ్యకత ఉంది. ఏ స్థాయిలో ఉన్నది ఆ స్థాయిలో, ఏ స్థాయిలో ఆ స్థాయిలో. మా కార్పొరేట్ స్థాయిలో మా ముల్లపురం ఉన్నాడు, ఆయన స్థాయిలో ఆయన అక్కడ వాళ్ళందరినీ చూసుకుంటాడు. ఎందుకంటే ఒక బీసీ మీ యాదవ్ మహిళలను వచ్చి దింపేస్తానంటే, అమ్మమ్మ నా సామర్థ్యం చెందిన వాళ్ళు నా మహిళను దించేస్తే, నా సోదరుని దించేస్తే అన్యాయం కదా, ఏమయ్యారా మిగతా సోదరులందరూ అని ఆయన ఆపేస్తున్నాడు. తప్పు కాదు కదా, అది ఆయన స్థాయి. అలాగే మా రేబాబు ఎమ్మెల్సీ గారు ఆయన స్థాయి, ఆయన నరేంద్ర బాబు ఆయన స్థాయి, ఆయన మా కేకే రాజు గారు మా ఇన్ఛార్జ్, ఆయన స్థాయి ఆయన. అలాగే నా స్థాయిలో నేను, నాకు ఈ జిల్లా నుంచి అవకాశం ఇచ్చారు, ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాను, వెళ్ళబోయాను, పార్టీలో బాధ్యతకున్న వ్యక్తిని, నా స్థాయిలో నేను. దానికి మమ్మల్ని దీనికి ఏమీ ప్రత్యేకత ఏమీ లేదు. ఒకరికి వచ్చి కిరీటం కాదు, ఒకరు వచ్చి ఇది కాదు, అందరూ ఒకటే ఈక్వల్. కానీ ఇలాంటి మాతో వద్దండి బాస్, చెప్పండి మీ యాజమాన్యానికి. ఉద్రేడు సాధించే నిజంగా సాధించాలంటే ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకోవడం, ఫాల్స్ పర్ఫార్మెన్సెస్ కాకుండా చిత్తశుద్ధితో వచ్చి చేయడం. ఏదైనా ఒక కార్యక్రమాన్ని ఇస్తే ఆ కార్యక్రమాన్ని వచ్చి అమలు జరిగే క్షేత్రస్థాయి వరకు వెళ్ళి అది ఇంప్లిమెంట్ అవుతుందో అనేది లేదని పర్యవేక్షించుకొని అవి చేస్తే ఆటోమేటిక్గా వస్తాయి, అదే వస్తాయి. అంతేగాని మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి కూర్చుంటే రావే. ప్రక్రియ చేయాలి కదా, ప్రక్రియ చేయకుండా ఎలా వస్తాయి, ఏ రకంగా వస్తాయి చెప్పండి. ఇప్పుడు ఇక్కడంతా కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంది. ఓ సంవత్సరం కిందటికి ఇప్పటికి వైజాగ్లో వచ్చి అపార్ట్మెంట్స్ ఎవరు కొనే పరిస్థితి ఉంది, ఇప్పుడు అమ్మే పరిస్థితి ఉంది, కానీ కొనేవాడు ఎవరున్నాడా? ఎందుకు వచ్చింది? ఎందుకు భూములు వచ్చి ధరలు తగ్గించి అమ్ముతాను కొనట్లేదు? ఎందుకు ఆ లావాదేవీలు ఆగినాయి అనేది ఒకసారి ప్రభుత్వాలు ఆలోచన చేసుకుంటే బాగుంటుంది. ఆలోచన చేయకపోతే ఉంటాయి.
కాలం గడిచిపోవడానికి ఏముంది, ఉదయం లేస్తే రాత్రి అయిపోద్ది. 12 గంటలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను, మళ్ళీ పెద్దవాళ్ళు ఎవరు పెడతారంటే బాగోదు కదా, మనం ఆ టైం మార్నింగ్ 5 గంటలు అప్పుడు అయిపోయింది కదా 5 గంటలు. మళ్ళీ రేపు రాత్రి అయిపోతే లైట్ ఆపితే తెల్లారిపోతుంది మళ్ళీ. రోజు గడిచిపోవడానికి ఏముంది. చూద్దాం. ఏం మానవుడు ఆశాజీవి. 2 పాయింట్లు, ఒకటి నిజాయితీ, 2 అవతలవాడి తాలూకా చేసిన ఫాల్స్ ప్రామిసెస్, ఫాల్స్ మెసేజ్, ప్రజలను మభ్యపెట్టాడు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు కష్టాలు ఆటోమేటిక్గా అది రిఫ్లెక్ట్ టు ఓటు. అది అన్నిసార్లు మేనేజ్మెంట్ అయిపోతాను కూడా పొరపాటు.